హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఇప్పుడేం వండాలి, ఇప్పటికేం వండాలి, డిన్నర్కి ఏం చేయాలి, ఇదో పెద్ద ఆలోచన కదా. సింపుల్గా ఇలా అయితే ఫాలో అయిపోండి. ముందుగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేవగానే టిఫిన్ చేయందైతే ఎవ్వరికీ గడవదు. ఉదయాన్నే ఫస్ట్ టిఫిన్ అయితే చేయాలి కదా. మరి దానికి పుల్లట్లు చాలా మెత్తగా వెన్నలా కరిగిపోయే పుల్లట్లు ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఇంట్లో వెన్న చేస్తుంటాను. ఆ వెన్న చేసినప్పుడు మిగిలిన మజ్జిగ కాస్త పుల్లగానే ఉంటాయి. అవి ఊరికే పడేయకుండా ఆ తిక్కుగా కూడా ఉంటాయి, పెరుగులానే ఆ మజ్జిగ. సో దాంట్లో బియ్యంని కడిగేసి నానబెట్టుకుంటాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఆ మజ్జిగకి కూడా సరిపడా వేసుకొని అందులో గ్రైండ్ చేయబోయే ముందు మాత్రం కొద్దిగా, దానికి పెద్ద మెజర్మెంట్ ఏమీ లేదు, ఒక 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యం, ఒక హాఫ్ స్పూన్ ఉంటే మెంతులు, ఇంకేమీ అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చక్కగా ఒక 4 to 5 అవర్స్ నానిన తర్వాత ఇదంతా కూడా గ్రైండ్ చేసుకొని, పిండి కాస్త పల్చగానే ఉండాలి. మామూలు దోశ బ్యాటర్ గ్రైండ్ చేసుకున్నట్టు గట్టిగా అయితే గ్రైండ్ చేసి, బియ్యం నానడానికి మొత్తం పీల్చుకోదు కాబట్టి ఆ మిగిలిన మజ్జిగను కూడా వేసేసి పల్చగా గ్రైండ్ చేసుకుంటాను. నాకు ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి కావాలి అంటే నిన్న ఉదయం గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అంటే ముందు రోజు రాత్రి నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక ఫుల్ డే మొత్తం డే అంతా కూడా పులిస్తే బాగా పులిసిద్ది. అలా పులిసింది మాత్రమే సాఫ్ట్గా ఉండిద్ది. జస్ట్ దోసపిండిలాగా నైట్ వేసి ఆ రాత్రి వరకు పులోనిచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ దోశలు వేసామంటే కాస్త గట్టిగానే ఉంటాయి. మనకి ఫ్లఫీగా బాగా మెత్తగా దూదిలాగా రావాలంటే మాత్రం చక్కగా పులోనివ్వాలి. ఇక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మామూలుగా దోశలాగే స్ప్రెడ్ చేయడమే. ఇది ఆల్రెడీ పెరుగు తీసుకున్నా మనం, లేదంటే మీగడ ఇలా మజ్జిగ తీసుకున్నా కూడా అందులో కాస్త వెన్న అనేది ఉండిద్ది కాబట్టి ఈ దోశలకి నూనె అయితే అవసరం లేదు. చుక్క నూనె కూడా లేకుండా వేసినా కూడా దోశలు ఏదో ఎండిపోయిన గడ్డి తిన్నట్టయితే మాత్రం అస్సలు ఉండవు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఇంకా నూనె వేసుకోవడం అయితే అనవసరం. నేనైతే చాలా వరకు నూనె వేయకుండానే వేస్తాను. ఇందులోకి ఏదైనా ఇలా టమాటాలు వేసిన రోటి పచ్చడి, పుదీనా, మొత్తం టమాటాలు వేసి చేసే ఏదైనా రోటి పచ్చడితో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మాకైతే ఎక్కువగా పల్లి చట్నీ. ఇందులో కొబ్బరి కూడా పెద్దగా వేయను, డైరెక్ట్గా పల్లీలే తినడానికి ఇష్టపడతారు. మనకి ఇంట్లో ఏది అలవాటు ఉంటే అదే కాబట్టి ఫస్ట్ నుండి ఇలానే అలవాటు అయిపోయి పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఇందులో కూడా చాలా తక్కువ నూనె, అసలు మనకి పోపు గింజలు ఉడకడానికి వేగడానికి మాత్రమే నూనె. పచ్చిమిర్చిని వేయించకుండా ఒక గ్లాస్ నీళ్లు వేసేసి మన కారంకి సరిపడా పచ్చిమిర్చిని ఆ రంగు మారేంత వరకు బాగా ఉడకనిచ్చేస్తే పచ్చివాసన రావు, నూనెలో వేయించక్కర్లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లీలు మాత్రం డ్రైగా, నూనె ఏమీ లేకుండా డ్రైగా రోస్ట్ చేసి ఇది ఒకేసారి ఒక వారంకి సరిపడా మోస్ట్లీ చేసి పెట్టుకుంటాను. అప్పుడు ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా ఈజీ అయిపోయింది. చిల్లీస్ ఒకటి ఉడకబెట్టేస్తే అవి పెద్దగా టైం కూడా పట్టవు ఆరిపోవడానికి. ఇంకొక స్పూన్ జీలకర్ర, 4 కరివేపాకు రెబ్బలు వేసి డ్రైగా రోస్ట్ చేసేసి ఈ ఉడికించిన పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇందులోకి చింతపండు కూడా అవసరం లేదు. అండ్ నూనె కూడా చాలా తక్కువ. చాలామంది ఏంటంటే ఈ చట్నీకి కూడా చాలా ఆయిల్ వేసేసి వాడతారు. అండ్ ఇలా చేయడం వల్ల గిన్నెలు కూడా మనకి కడగడానికి చాలా తక్కువ పడుతుంటాయి. ఇందులో జస్ట్ పోపేసి అందులో చట్నీ వేయకుండా ఆ జార్లోకే ఈ పోపు గింజలు తీసుకెళ్ళి వేసేసుకుంటే గిన్నెలు తక్కువ పడతాయి. ఇక ఇదే బాండీలో మనకి చక్కగా రైస్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ పనంతా చేసుకునేటప్పుడు రైస్ కూడా వండి పెట్టుకున్నాము అంటే బాక్స్ ఖాళీ చేసి వచ్చేలా కొత్తిమీర రైస్ అయితే చేయొచ్చు. చాలా వరకు కూరలు, అన్నము తినడానికి ఇష్టపడరు. ఇలా రైస్ చేసి పెడితే మాత్రం కంపల్సరీ బాక్స్ ఖాళీ అయ్యిద్ది. ఎక్కువ కొత్తిమీర తీసుకొని మన కారంకి సరిపడా చిల్లీస్ వేసుకొని కొద్దిగా కాస్త ఆ ఫ్లేవర్ కోసమే పుదీనాకులు వేసుకొని గ్రైండ్ చేసినప్పుడు రంగు మారకుండా ఉండడానికి ఒక స్పూన్ నూనె వేసుకొని కాస్త నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఆకులు తగలకుండా. ఇప్పుడు బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా వంట నూనెను కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత లంచ్ బాక్స్లో అయినా
ఎప్పుడైనా కూడా పిల్లలు కాస్త ఫ్రై చేసిన జీడిపప్పు తినడానికి ఇష్టంగా ఉంటారు కాబట్టి జీడిపప్పు ఫ్రై చేసి అవి మెత్తబడిపోకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క, లవంగ, ఇలాచి ఇలా మసాలా దినుసులు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ను కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి నూనె సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించి ఇలా దగ్గరికి పడేంత వరకు ఉడికించిన తర్వాత ఒక పావు స్పూనే జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి వాటరీగా లేకుండా ఇలా దగ్గర పడేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి బాగా కలిపి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసి బాగా మిక్స్ చేస్తే చాలా ఫ్లేవర్ తోటి మంచి రుచిగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక మనకి చేయడానికి ఈజీ, పిల్లలైతే లంచ్ బాక్స్ తప్పకుండా ఖాళీ చేసి వస్తారు. మరి ఇక ఉదయం వరకు అయితే లంచ్ పని అయిపోయింది. మళ్ళీ రాత్రికి ఏం చేయాలి అని ఆలోచించాలి కదా. కాస్త ఫ్రీ టైంలో మధ్యాహ్నం టైంలో పచ్చిమిర్చి, టమాటాలు వేయించి పక్కన పెట్టుకొని పొట్లకాయని ముక్కలుగా తరిగి పొట్లకాయ ముక్కలు కూడా వేయించుకొని ఇది పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తే రాత్రికి ఇంకా మళ్ళీ 2 కూరలని, అన్నము ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా చపాతీ చేసేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, 1 రెమ్మ చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు యాడ్ చేసుకొని ముందైతే టమాటా, పచ్చిమిర్చితో గ్రైండ్ చేసి తర్వాత పొట్లకాయ ముక్కలు కూడా ఇవి మేమైతే ముక్కలు తగిలేటట్టయితే చేయము. మరీ ముక్కలుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసి దానిలోకి 2-3 స్పూన్ల వరకు పెరుగు, అంటే పచ్చడి మరీ గట్టిగా లేకుండా కాస్త పల్చగా ఉండేట్టు చేసుకోవడానికి వాటర్ వేయం కదా, ఎంత కావాలంటే అంత పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఆయిల్ ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా అలా తినొచ్చు. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా వేరే కూర లేకుండా రోటీతో చక్కగా తినేయచ్చు. సో నైట్కి సింపుల్గా ఈ రెసిపీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే రెసిపీస్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.